Itu cahaya. Bahasanya itu sebenarnya. Sunday itu dan guru. ఈ సంవత్సరం 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మరి వెళ్ళి చదువుకో. ఏంటి మరి రా సిగ్గులేదు అసలు. నేను కట్ చేస్తాగానే ఏదో పని ఉంటే చూసుకో. ఎందుకులేండి, నేను కట్ చేస్తా. వద్దులే వెళ్ళవే. అప్పుడప్పుడు మీ అమ్మకి హెల్ప్ చేస్తున్నాను నాన్న. అప్పుడప్పుడు మీ అమ్మకి నువ్వు కూడా హెల్ప్ చేయను. ఇంకొక ముద్ద తిన్నాను. చాలు మమ్మీ, ఇంకా నాకు వద్దు మమ్మీ. ఏ గిఫ్ట్ తీసుకొచ్చాను కనుకో బంగారం. ఏం గిఫ్ట్ తీసుకొచ్చుంటావు? గెస్ట్ చూద్దాం. ఏదైనా నువ్వే చెప్పు బంగారం. నాకోసమే. నీకోసం తీసుకొచ్చా. మీ చేతులతో మీరే పెట్టండి. ఇదే ఇన్స్టిట్యూట్ లో రాసిన కాలం నిజం పట్టింది. మంచి మనగాడు బిల్డింగ్ చూశాను. నా కోసం బిల్డింగా? వావ్!
ఏంటి మమ్మీ ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమి లేదు నాన్న, అన్నం పెడతాను నువ్వు. డాడీ తాగుతున్నాడు. రేయ్, నేను తాగుతానుగా, చదువుకో, కూర్చొని చదువుకో. ఏంటో నా ఇంట్లో చూస్తున్నావు, నువ్వు చూస్తే జస్ట్ అఖిలు. డాడీ మమ్మీ ఎందుకు డాడీ తిడుతున్నావు? అమ్మాయి, మన కొన్న తీసేద్దరా, డబ్బులు వస్తూ వచ్చినాయి. ఏంటి నెక్లెస్ అడుగుతున్నాడు? దీన్ని కూడా అమ్మేస్తాడో ఏంటి? ఇల్లంతా నాశనం అయిపోతుంది. నువ్వు చదువుకున్నావా? చదువుకో, నీకు పెద్ద విషయంలో అలాగే కూడా బాగా కష్టపడి చదువుకొని మంచి పేరు తేవాలి. నీకోసం లక్ష్యం చూపించాను. మనం కొత్తదిగా ఉన్నాం. ఉందా? నువ్వు సైకిల్ ఉందా? ఉందా? నేను పెద్ద సైకిల్ ఉందా?
అమ్మ దగ్గరికి వచ్చావు కదా, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. అమ్మ దగ్గరికి ఇప్పుడు రావడం ఏంటి? ఎప్పటి నుంచే వస్తూ ఉన్నానుగా, అయినా అమ్మ పట్టించుకోలేదు. ఈరోజు నీ బాధంతా అమ్మ ఉన్నది, అమ్మ చూసినది. మీ మాట ప్రకారంగా అంతా మంచిగా జరిగితే అంతకంటే ఏం కావాలి? నా భర్త మారితే మళ్ళా నీ దగ్గరికి నా భర్తను తీసుకొని వస్తానమ్మా. నువ్వు నీ భర్త ఎల్లకాలం సంతోషంగా ఉంటాడు. తదాస్తు. ఈ రోజు నుండి నీ భర్త అన్ని విషయాలు మానేశాడు. రేపటి నుండి నీకు అంతే మంచి జరుగుతుంది. వినుగా తల్లి. ఆకలిస్తుంది డాడీ, అన్నం కావాలి డాడీ. డబ్బులు ఎక్కడ అన్నం ఆకలిస్తుంది డాడీ, అన్నం కావాలి. కావాలంటే నాకు కిడ్నీలో బియ్యం తీసుకురా డాడీ. ఇడ్లీ అమ్మాలేరా? అరే నేను మారిపోయాను రా. మిమ్మల్ని ఎంతకాలం ఎంత ఇబ్బంది పెట్టానో నాకు తెలుసురా. నీ ముందుగా తాగను రాక మానేస్తాను రా. మీకోసం ఇక్కడి నుంచి కష్టపడతాను రా. అన్నీ పోగొట్టుకున్నాను రా, మిమ్మల్ని మాత్రం పోగొట్టుకోలేదు రా. ఎవరు వస్తున్నా? ఏమిటి రావచ్చా? ఒకసారి లోపల అన్నీ అమ్మా. తెచ్చావు? ఏం తెచ్చావు? నేను తెచ్చినండి నీ ఒంటి మీద ఉండేయమ్మా. నేను ఏం తెచ్చాను ఇంకా చిరిగిపోయిన సొక్కా తప్ప. ఒక్కసారి లోపల అన్నీ అమ్మా, నీతో మాట్లాడాలి. చిరిగిపోయిన బట్టలతో వచ్చి నాతో మాట్లాడేది ఏముంటది? సరే రా కూర్చో. ఏమిటి విషయం? ఏంటి చెప్పు. నీకు దొంగ పెడతా, నీ కాలు పట్టుకున్నా పట్టుకుంటా. నా ఇంటి పత్రాలు నాకు ఇయ్యమ్మా. నీ ఇంటి పత్రాలు నాకెందుకు ఇచ్చావు? నేనేదో నీ మూజులో పడి ఇచ్చాను. పైన పట్ట కింద పొట్ట. నీ ఐదుకి నేను కావాల్సి వచ్చానా? నీకు పెళ్ళైందని తెలిసి, నీకు పిల్లలు ఉన్నారని తెలిసి ఒక ఆడుగు నీ జీవితంలో వస్తుందంటే దేనికి వస్తుంది? నేను మంచోడనే, నా క్యారెక్టర్ మంచిది అనుకొని నా జీవితంలో వచ్చామనుకున్నా. మంచోడైతే పక్కన పడుతుంటారా? అప్పుడు మంచోడు ఎట్లా అవుతావు? పిచ్చోడా. నిన్ను చూసి, నీ అందాన్ని చూసి, నీ మంచితనాన్ని చూసి కాదు, నీ వెనకమాలన్న ఆస్తిని చూసి. నీకు నీ పత్రాలే కావాలనుకుంటే డబ్బిచ్చి పట్టుకెళ్ళు. కావాలంటే అందాక చిన్న ముద్దిస్తాను, సరిపెట్టుకో. పత్రాలు ఊరికినే ఇవ్వను, దాని రేట్ ఎంతో కట్టి పట్టుకెళ్ళు కావాలంటే. కష్టపడి డబ్బులు సంపాదించి నా పత్రాలు తీసుకెళ్ళి అయితే దయచేయగా
వేసి వ్యాపారం చేస్తాను. నీకు 2 బ్లాక్ ఆఫ్ చెబుతాను. అవి అమ్మండి కమిషన్ తీసుకుంది. సంతోషం. మా గురించి చాలా బాగా ఆలోచించారు. సంతోషం. ఎవరైనా బాగుండాలని కోరుకుంటాం. మా ఇల్లు వాళ్ళ విషయాలు కూడా చూస్తారు. అలాగేనండి. ఎంత శుభవార్త చెప్పారండి. స్కూల్కి వెళ్ళారు, ఇక్కడ రాలేదు. సరేనండి, మీరు మారిపోయి మంచి పని చేశారు. ఎవరు? ఏంటి బావగారు వేసిపోతున్నారు ఇవాళ? ఎంతో విశేషం. రా, లోపలికి రా. కూర్చోండి. సరే, నువ్వు అన్నట్టే డబ్బులు తీసుకొచ్చా. నా పత్రాలు నాకే ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళి నా పత్రాలు నాకు తీసుకొచ్చేవాళ్ళు. నీ దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర సుఖం ఉంది. ఇక పత్రాలతో పని ఏంటి మనకి? చెప్పు. నీ సుఖమే నాకు అవసరం లేదు, కానీ నా పత్రాలు నాకు తెచ్చి. డాడీ చాలా మారిపోయిందన్న. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది మనకి. ఎప్పుడులాగే మళ్ళీ మనం ఉంటాం, మన ఇంట్లో మనమే ఉంటాం. మీ డాడీ వచ్చాడు. నక్లీస్ తీసుకొచ్చారా? ఇల్లు పెట్టి స్వర్గవాసనాన్ని కోసం దానికి వెళ్ళాను. మన జీవితంలో అది నేను మారిపోయాను. ఎప్పటి నుంచి ఎంత సంతోషంగా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాం. ఎంత పేరు ఓకే డాడీ, చదువుకుంటా. ఉండండి, ఎక్కడికి వెళ్ళేది ఏది వస్తున్నారు?
ఇప్పటికైతే మాదే కదండి అదే చాలు. సరే కడుపులో కావాలనే ముందు చెప్పు. ఖాళీ సైట్ మొత్తం మందే అండి ఇది. ఓకే సార్. దీని కన్స్ట్రక్షన్ తర్వాత స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలైంది. అలాగే సార్. ఒక 6 నెలల పడుతుంది పూర్తయ్యేసరికి. పూర్తయిన తర్వాత మీరు ఆ బిల్డింగ్ ని సేల్ పెట్టండి. వచ్చే కమిషన్ దాన్ని బట్టి మీరు తీసుకోండి. తర్వాత మీ లైఫ్ చక్కగా హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. ఓకే అలా చేద్దాం సార్. మీరు ఇది చేసుకుంటే అంత మీకు కమిషన్. సేల్ పెడతాం సార్ గట్టిగా సేల్ పెట్టి. ఇంకో సైట్ అక్కడ ఉంది. ఆ సైట్ కూడా చూద్దాం నేను. మేడం గారు నా నెక్లెస్ తెచ్చావా పైసలు? ఇదిగో డబ్బులు నా నెక్లెస్ ఇస్తారండి. ఓకే. ఇదిగో necklace. నమస్తే అమ్మా, బాగున్నారా? బిల్డింగ్ కట్టుకున్నాము. వచ్చే నెల 4వ తారీఖు నాడు గృహప్రవేశం ఇంటిలో రాసారండి. అమ్మాయి వల్ల కొత్త ఇల్లు కట్టుకుంటున్నాం. అమ్మ దేవన వల్లే మన జీవితాలు మారినాయి. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఒక కూల్ డ్రింక్ ఇవ్వండి. మన బిల్డింగ్ ఎంత పడుతుంది? 4-5 బాగా గట్టిగా ఐరన్ గట్టిగా వేస్తున్నారా? అప్పుడు జాగ్రత్త చేయండి మీరు శుభ్రంగా. చదువుకున్నారా? ఏం చదువుకున్నారా? చదువుకున్నారా? బాగా చదువుకున్నారా? కాపీ అమ్మా. వదిలిముఖం కూడా చాలా కలకాలు ఆడిపోతుండగా. కొత్త ఇల్లు కట్టేస్తున్నాం కదా, వచ్చే నెల 4వ తారీఖుని గృహప్రవేశం. కూర్చోండి. సరే బాబారావు, 4వ తారీఖు నాడు గృహప్రవేశం ఉంది. గుడిగా ఇల్లు కట్టాము. మా చెల్లెలు చూసుకోరండి అక్కడ. ఓకే బాబు గారు, మన ఇంట్లో నేను లేకపోతే ఎట్లాగా? వెళ్ళొస్తాం. సరే బాబు గారు, బాయ్. వెళ్ళొస్తాం. నమస్తే అండి, రమ్మన్నారు. చూడండి సైడ్ ఒకసారి చూసుకొని నేను వచ్చాంట. నాకు ఒక ఫ్లాట్ కావాలి.
ఎట్లా చెప్తున్నారు? మీకు ఏది కావాలండి? డబుల్ బెడ్రూమా, సింగిల్ బెడ్రూమా, సింగిల్ బెడ్రూమా? నాకు ఇద్దరు కొడుకులు, నేను నా ఫ్యామిలీ ట్రిపుల్ బెడ్రూమ్ సార్. ట్రిపుల్ బెడ్రూమ్ అయితే 60 లక్షలు కావాలి, వచ్చి చూసుకోండి లోపల ఇక్కడ మీరు. అగ్రిమెంట్ ఎప్పుడు చూపించుకుందామండి? కొంచెం కాస్ట్ చూడండి సార్. మాది ఒకటే మాట, ఒకటే రేటు. మాది నిర్మాణం జరిగే కానించి మీరు దగ్గరుండి చూసుకోండి, పూర్తయ్యే వరకు బ్రహ్మాండ మెటీరియల్ వాడుతున్నాం. మీరు పక్కా చిక్కుచారని చెన్నై అపార్ట్మెంట్స్ అంటే తిరుగులేంది, మీరు దగ్గరుండి పక్కాగా చూసుకోవచ్చు. నిర్మాణం ఎలా జరుగుతుందో, పనులు ఎలా జరుగుతున్నాయి, ఎలాంటి మెటీరియల్ వాడుతున్నాము మీరు దగ్గరుండి. మా చెన్నై అపార్ట్మెంట్స్ అయితే నెంబర్ 1 క్వాలిటీ, మీరు ఎవరైనా అడిగి తెచ్చుకోండి. మీ మీద నాకు నమ్మకం ఉంది సార్. నిర్మాణం ఎలా జరుగుతుందో చాలా బాగుంది. నిర్మాణంలో నాణ్యతలో లోటు లేకపోకుండా, ఎక్కడ రాజీ పడకుండా నిర్మాణం చేపట్టడం లేట్ అవుతుంది సార్. ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది సార్? వర్క్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే 3 నెలలు అయిపోతుంది. మీరు అప్పుడు ఆగాల్సి వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఇవ్వండి. అట్లా ఉన్నారు బాగుంటుంది. 3 నెలలు వచ్చేసేయండి, కంప్లీట్ చేస్తాం. ఓకే సార్, చాలా బాగుంది. 2 రోజుల్లో మీకు రెడీ. ఓకే సార్, రూపాయలు త్వరలో పెట్టుకుంటాం మీ దయ వల్ల. ఓకే సార్, వెళ్దాం సార్. థ్యాంక్ యూ సార్. నారాయణ గారు, చాలా సంతోషం. ఫ్లాట్ బాగా అన్నారు, మీరు కూడా ఫ్లాట్ తీసుకున్నారు, చాలా సంతోషం ఉంది. ఇలాంటి వ్యాపారం ముందు ముందు దగ్గర మీరు బాగా చేసి ఇన్కమ్ బాగా పొందాలని తప్పలేదు సార్, అందరూ బాగుంటుంది. నా కొడుకు ఇల్లు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మంచిది. ఎలా అంటారు? అంటే 35 లక్షలు నిర్మాణం సంవత్సరంలో ఉంది. లోపల ఉంది.
పోలీసు వారి విజ్ఞప్తి, వ్యసనాలకు బానిస అయ్యి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. మద్యం, జూదం, పేకాట వంటివి చాలా ప్రమాదకరం. తల్లిదండ్రులకు పోలీసు వారి విజ్ఞప్తి, 60 నిమిషంలో ధరించే హెల్మెట్ మీరు ధరించకపోవడం వల్ల మీ జీవితం అంధకారం కావచ్చు. 60 సంవత్సరాల జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవచ్చు, లేదా అంగవైకల్యం రావచ్చు. గుర్తుంచుకో మిత్రమా, హెల్మెట్ ధరించి నీ ప్రాణాలను కాపాడుకో. మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి అంగవైకల్యానికి, మరణానికి మీరే కారణం కాకండి. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకండి, అది చాలా ప్రమాదకరం, మరి నేరం కూడా. ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూస్తున్న వారి జీవితము అంధకారం చేయకండి. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు నింపకండి. ఏంటి డాడీ